హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కాలీఫ్లవర్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా బౌల్లో వేసుకున్నాక అందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి. కొద్దిగా ఉడికాక ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. తగినంత కార్న్ఫ్లోర్, తగినంత శనగపిండి, తగినంత మైదాపిండి, కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఒక పావుగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే టేస్టీగా వస్తాయండి కాలీఫ్లవర్ పకోడీ. ఇలా మేము ట్రై చేసామండి, మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా క్రిస్పీగా వచ్చాయండి. పావుగంట అయ్యాక ఇలాగ ఒక స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక పక్కన పెట్టుకున్న పకోడీ కలిపాం కదండి, అవి ఇలా వేసుకోవాలండి. చూడండి ఎలా వస్తున్నాయో. ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపాలండి, మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. చాలా టేస్టీగా వచ్చాయండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేస్తాము. ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుని ఆ బౌల్లోనే కొద్దిగా కరివేపాకు వేసుకుని వేపుకుని ఈ ప్లేట్లో పెట్టుకున్న కాలీఫ్లవర్ పకోడీ పైన వేసుకుంటే గార్లిక్స్ కింద చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా వచ్చేయండి కాలీఫ్లవర్ పకోడీ.